హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అశోక్ స్పందన. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. నా వీడియోస్ వెంటనే మీరైతే చూసేయచ్చు. సో నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబర్స్ కూడా నా వీడియోస్ అసలు లైకే చేయట్లేదు. ఈరోజు వచ్చేసి పూరీ విత్ చికెన్ కర్రీ చేస్తున్నాను. సో ఫస్ట్ పూరీ కోసం పిండిలా కలిపేసి పక్కకు పెట్టాను అనమాట. ఓన్లీ సాల్ట్ వాటర్ వేసి కలిపి పక్కకు పెట్టాను. ఇంక ఇక్కడ చికెన్ తీసుకున్నాను అనమాట. మ్యారినేషన్ చేసి ఈరోజు చికెన్ కర్రీ స్పెషల్గా చేయాలనుకున్నాను అనమాట. రెగ్యులర్ చేసే చికెన్ కర్రీ కాకుండా ఫస్ట్ వచ్చేసి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పక్కకు పెట్టాను కలిపి. ఇంకా ఫస్ట్ జార్లో ఆనియన్, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాను అనమాట. చెప్పాను కదా, పూరీలోకి ఇలా డిఫరెంట్గా చికెన్ కర్రీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనిలో మనం పుదీనా కూడా యూజ్ చేసుకోవచ్చు. కడిగి పక్కన పెట్టాను. ఫస్ట్ వచ్చేసి పెద్ద గిన్నె తీసుకున్నాను అనమాట. ఎందుకంటే నేను కేజీ చికెన్ వరకు చేస్తున్నాను. అందులో ఈ చికెన్ కర్రీ ఇలా కొంచెం స్పేషియస్గా ఉన్న గిన్నెలో అయితే చాలా బాగా కుక్ అవుతుంది. పక్కన పూరీకి ఆయిల్ కూడా పెట్టేశాను అనమాట. ఈలోపు ఫ్రీ హీట్ అవుతుంది కదా కర్రీ. పూరీ రెండు ప్యారలర్గా అయితే కొంచెం పిల్లలకి హడావిడి లేకుండా అనిపిస్తూ ఉంటుంది అనేసి స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఆయిల్ హీట్ అయ్యాక ఆ ప్యాన్లో మనం మిక్సీ కొట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఇది ఆనియన్, పచ్చిమిర్చి, ఆ పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా ముక్కలుగా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. మనం ఇలా ఫుల్ గ్రేవీతో వస్తుందన్నమాట ఈ కర్రీ. సో అందుకోసమని ఇట్లా నేను పేస్ట్ చేశాను పచ్చిమిర్చి, ఆనియన్స్. సో మీరు వేస్తే ముక్కలుగా కూడా వేసుకోవచ్చు. మ్యాక్సిమం ఇట్లా పేస్ట్ వేసుకుంటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్నంతా కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచిగా ఫ్రై చేసుకున్నాక మనం నెక్స్ట్ 1 by 1 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. ఇది నేను చెప్పాను కదా కొంచెం 1 kgకి చేస్తున్నాను అనేసి. సో ఇంత 2 or 3 ఆనియన్స్, ఒక 2-4 పచ్చిమిర్చి తీసుకోండి. మీరు కారం బట్టి అయితే 3 లేదంటే 4 కారానికి. సో మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కానీ 4 పచ్చిమిర్చి, 3 ఆనియన్స్ తీసుకున్నాను. సో ఇంకా తర్వాత పుదీనా యాడ్ చేస్తున్నాను. ఈ చికెన్ కర్రీకి ఎక్స్ట్రా ఫ్లేవర్ ఈ పుదీనా అని చెప్పొచ్చు. సో ఇంకా బిర్యానీ లీఫ్, ఇంకా బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, యాలకులు, లవంగా, ఇవి కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. మ్యారినేషన్ కోసం చికెన్ పక్కన పెట్టాను కదా, ఆల్రెడీ ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దానిలో పెరుగు కూడా యాడ్ చేసి కలుపుతున్నాను అనమాట. సో ఎందుకంటే ఇట్లా కలిపి పెట్టి పక్కకు పెట్టుకుంటే ఆ చికెన్ బాగా దానిలోకి అవన్నీ కూడా మ్యారినేషన్ అయ్యి టేస్ట్ చాలా బాగా వస్తుంది అనమాట, ముక్కలకి పట్టేసి. తర్వాత ఈ చపాతీ పిండిని పక్కకు పెట్టాను కదా, కలిపేసి పూరీ కోసం మంచిగా సాఫ్ట్గా సోక్ అయింది. ఇంకా చిన్న చిన్న ఉండలు చేసి పూరీలు చేస్తున్నాను. మా పిల్లలు ఇంకా ఆగట్లేదనమాట. సండే రోజు మార్నింగ్ ఇది. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు రోజు ఇడ్లీ, దోశ, ఉప్మా ఇట్లా ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి సో ఫైనల్గా పూరీ చికెన్ కర్రీ చేద్దాం అనేసి, మధ్యాహ్నం ఉంటే చికెన్ కర్రీతో రైస్ తిందాము హడావిడి లేకుండా స్టార్ట్ చేశాను. ఇంకా ఆనియన్, ఆ గ్రేవీ అంతా కూడా మంచిగా ఫ్రై అయింది కదా, ఈ ఆనియన్, పచ్చిమిర్చి గ్రేవీ అన్నాను, పేస్ట్. ఆ ఫ్రై అయిన పేస్ట్లో ఈ చికెన్ మ్యారినేషన్ చేసిన ఈ పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం వేసి ఇంకా వాటిలో మనం గరం మసాలా దినుసులు కూడా వేసుకుని యాడ్ చేసుకోవచ్చు. గరం మసాలా పొడి కూడా యాడ్ చేశాను, నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి, ఇంకా దినుసులు కూడా ఈ ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రైలో వేసాను ఆయిల్ అప్పుడు, అలాగే మ్యారినేషన్లో కూడా దినుసులు, అలాగే గరం మసాలా పౌడర్ కూడా వేసాను అనమాట. ఫైనల్గా చికెన్ చూసారు ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. ఆ ఫ్రై అయిపోయిన దానిలో మనం గ్రేవీ కర్రీ కాబట్టి టమాటోని కూడా ఇట్లా 2 or 3 టమాటోస్ని తీసుకుని మిక్సీ వేసుకుని ఆ పేస్ట్ వేసుకోవాలన్నమాట. మీరు చూస్తుంటే చూసారు ఎంత గ్రేవీగా కర్రీ అనేది వస్తుందో. సో ఫైనల్గా టమాటో కూడా ఉడికినాక పైకి ఆయిల్ తేలుతున్నప్పుడు మనం వాటర్ అనేది పోసుకోవాలన్నమాట. మనం కంప్లీట్ ముక్కలు మునిగే వరకు వాటర్ పోసాను, మరీ ఎక్కువగా పోయకూడదు. ఇంకా మనం హై ఫ్లేమ్లో ఉంచుకుని దీని ఒక 10-5 మినిట్స్లో 10-7 మినిట్స్ సరిపోతుంది దగ్గరగా. కర్రీ అయితే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది అనమాట. పర్ఫెక్ట్గా వచ్చింది కర్రీ అయితే. నేను పెద్ద గిన్నె అవడం వల్ల మీకు తక్కువగా కనిపిస్తుంది. 1 kg చికెన్ ఉంటుంది ఇది. నేను అలా స్పేషియస్గా గ్రేవీతో బాగా కుక్ అవ్వాలని ఇలా వండాను. చూసారు ఆయిల్ పైకి వచ్చి చుట్టూ గ్రేవీ పీసెస్ కానీ ఎంత బాగా కుక్ అయ్యాయో సాఫ్ట్గా. అసలు టేస్ట్ అయితే అదిరిపోయింది ఆ రోజు.
పూరీతో బాగా ఎంజాయ్ చేసాము. పక్కన పూరీ కూడా పెట్టానని చెప్పాను కదా, పూరీ కాల్చేసి పిల్లలకి పెట్టేశాను. పిల్లలు తినేటప్పటికి కర్రీ అవ్వలేదు, అసలు మాకు వద్దు కర్రీ అనేసి మా బాబు ఒకటే గోల. ఇంకా మా బాబుతో పాటు పాప కూడా ఉత్త పూరియే తినేశారు. ఫైనల్ మాతో పాటు చికెన్ ఎంజాయ్ చేశారు. పూరీ ఇంకా తినలేకపోయారు కానీ చికెన్ పీసెస్ ఎంజాయ్ చేశారు. మేమిద్దరం కలిసి కూర్చుని ఇంకా చికెన్ కర్రీ పెట్టుకుని ఫుల్గా గ్రేవీ వేసుకుని పూరీ వేసుకుని తింటుంటే బాగా టేస్ట్ వేరే లెవెల్లే. ఆయిల్ ఫుడ్ మార్నింగ్ అవాయిడ్ చేయాలి. ఆ రోజు మ్యాక్సిమం 11 కాదులే 10:30 అట్లా అయిపోయింది. చర్చికి వెళ్ళే టైం అయ్యింది. ఇంకా ఎప్పుడైనా వీక్లీ 1 సారి లేదా ఒక వీక్లీ 1 టైం కాదులే, మంత్లీ 1 or 2 టైమ్స్ పూరీ ఇలా చేసుకోవడం హెల్త్కి మంచిది, మరీ డైలీ పూరీ కాకుండా. సో ఫైనల్గా కర్రీ చూసారా ఎంత బాగుందో. ఇది బగారా రైస్లో కానీ పలావ్లో కానీ ఇంకా పుల్కా పరోటా, ఏదైనా పుల్కా పరోటా, ప్లెయిన్ రైస్, బగారా రైసు, వెజ్ బిర్యానీస్లోకైనా చాలా బాగుంటుందన్నమాట. ఇంకా ఇప్పుడు నా ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను అనమాట, మంచిగా గ్రేవీతో కర్రీ, ఇంకా పూరీ వేసుకున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ సెమీ గ్రేవీ కర్రీ చేయాలి, మీతో షేర్ చేయాలి, నేను కూడా తినాలి అనేసి. సో ఇంకా చికెన్ కర్రీ, ఈ మధ్య చేపల కూర చేశాను కానీ చికెన్ చేయలేదు కాబట్టి ఈసారి చికెన్ అయితే చేశాను అనమాట. మంచిగా పూరీలన్నీ కాల్చుకొని పక్కకు పెట్టుకొని ఇంకా చికెన్ని ఎంజాయ్ చేస్తూ తిన్నామన్నమాట. మీకు ఎక్కువ ఏది ఇష్టం, పూరీ చికెన్ కర్రీయా లేకపోతే పరోటా చికెన్ కర్రీయా లేదా దోశ చికెన్ కర్రీయా? దోశ చికెన్ కర్రీ కూడా చాలామందికి ఇష్టం ఉంటుంది కదా. ఈ దోశలో చికెన్ కర్రీ తినేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. చపాతీ చికెన్ కర్రీయా, ఏది ఇష్టమో మీరు కామెంట్ చేయండి. నాకు మల్టీగ్రెయిన్స్తో చపాతీ ఇష్టము, చికెన్తో అయితే పూరీ ఇష్టం అనమాట. సో సండే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఉండాలి, ఈ కర్రీ ఉంటే ఆఫ్టర్నూన్కి ఏదో ఒకటి ప్లెయిన్ రైస్ చేసుకున్నా సరిపోతుంది అనేసి ఇంకా మార్నింగే కర్రీ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసేసాను అనమాట. ఇంకా మా ఆయన కూడా ఎంజాయ్ చేశారు బాగా. ఫైనల్గా అందరం తినేసాము. పూరీలు అయితే బాగా పొంగాయి, బాగా వచ్చాయి అన్నమాట. మనం కొద్దిసేపు నానబెట్టడం వల్ల, సోక్ చేయడం వల్ల పిండిని, పూరీలన్నీ పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇంకా మధ్యాహ్నము ప్లెయిన్ రైస్ ఎందుకులే వెజ్ బిర్యానీ చేస్తాను, నువ్వు పొద్దునంతా చేసావు కదా, నేను వెజ్ బిర్యానీ, మా హస్బెండ్ వెజ్ బిర్యానీ చేశారు. ఇంకా వెజ్ బిర్యానీలో ఆనియన్స్, మార్నింగ్ చేసిన చికెన్ కర్రీ పెట్టుకుని మంచిగా తినేసాం అనమాట. రైతా కూడా యాడ్ చేశాను దానికి. ఇంకా ఒకదాని వెంట ఒకటి చేసుకుంటూనే ఉంటాం కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.